మనము చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ సాతాను గురించినటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సాతాను గురించి చెబుతున్న మాటలు ఏంటంటే, చాలామంది అపవాది సంబంధులుగా ఉన్నారు. చాలామంది ఆ అపవాది ఏదైతే చెబుతున్నాడో వాటినే చేస్తూ ఉన్నారు. చాలామంది అపవాది అబద్ధాలకి సంబంధి, చాలామంది అబద్ధములు ఆడుచు దేవుని యొక్క మాటను వినకుండా అపవాది సంబంధులుగా ఉన్నారని చెప్పి దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తూ ఉంది. మనం చదువుకున్నట్లుగా ఈ రోజుల్లో చాలామంది, మనము కానీ ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్న వారు కానీ అనేక మందిని ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే, అదివరకు రోజుల్లో సువార్త అనగానే పరుగులు తీస్తూ పరిగెత్తేవాళ్ళు. ఎక్కడో మారుమూల గ్రామంలో కానీ, ఏదో 10 కిలోమీటర్లు, ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా సువార్త సభ జరుగుతూ ఉందనగా పరుగులు తీసుకుంటూ నడుచుకుంటూ అవసరమైతే 50 రూపాయలైనా 100 రూపాయలైనా సరే, ఛార్జీలైనా సరే ఖర్చు పెట్టుకొని వెళ్ళి సువార్త విని వచ్చేటువంటి ఆ రోజుల్లో ఉండేవి. అయితే ఈ దినాన మనం చూసినట్లయితే సువార్త విస్తారంగా ప్రకటించబడతా ఉంది. సువార్త తెలియని వారంటూ ఎవరునూ లేరు. ప్రతి ప్రాంతములో దేవుని యొక్క సువార్త మందిరములు ఏర్పాటు చేయబడి విస్తారంగా వినిపించబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు అంటే తెలియని వారు బహుశా ఎవరు ఉండరేమో ఈ రోజుల్లో. ఎందుకంటే ఫోన్స్లో దేవుని వాక్యమే, టీవీల్లో దేవుని వాక్యమే, గ్రామాలలో అయితే మైకులు పెట్టి ఊరంతా వినిపిస్తూనే ఉంటారు. మనకి సిటీలో మైకులు అంటే తక్కువలే, అయినా కానీ దేవుడి గురించి తెలియని వారు అంటూ ఎవరునూ లేరు. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య అంట మనందరిని ఆయనతో పాటు ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని మనందరిని నిర్మించుకున్నాడు. మనం ఆయన వారమని ఆయన నమ్మి విశ్వాసించి మన మీద ఒక నమ్మకాన్ని ఉంచాడు. అయితే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుని యొక్క నమ్మకాన్ని అంటే వమ్ము చేస్తూ ఉన్నారంట. దేవుడు చెప్పిన మాటను వినకుండా వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారంట. మనం బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా చాలామంది వారి జీవితాల్లో దేవుడు చెప్పినట్లుగా కాకుండా వారికి ఇష్టమైన మార్గాలలో వారు నడుస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో దేవుని మాట వినాలని ఎంతైతే ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నారో, దేవుని మాట వినాలని ఎంతగైతే తృప్తిగా ఉండేవారో, ఈ రోజుల్లో దేవుని మాట అన్నా, దేవుని యొక్క వాక్యం అన్నా అంతగా నిరుత్సాహ స్థితిలోనికి చాలామంది వచ్చేసారు. నేను ఈ మాటలు ఎందుకు చెబుతా ఉన్నానంటే, ఈ ప్రాంతంలో అనేక మంది దేవుని ఎరిగినటువంటి బిడ్డలు ఉన్నారు. అనేక మంది దేవుని గురించి తెలిసిన వారు ఉన్నారు. మనము బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా అనేక మంది దేవుని యొక్క మార్గములో కాకుండా సాతాను మార్గములో కంట జారిపోతూ ఉన్నారంట. సాతాను ఏ విధంగా అయితే అబద్ధానికి జనకుడో, ఆ విధంగా అనేక మంది అబద్ధములకు జనకులుగా మారిపోతూ ఉన్నారు. సాతాను మార్గంలోనికి జారిపోతూ ఉన్నారు. యేసయ్యేమో నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆయన ఆశిస్తూ ఉంటే, మనం ఈ లోకంలో ఉండే వాటి చిన్న చిన్న వాటి కోసము, చిన్న చిన్న సంతోషాల కోసము, గడ్డి పువ్వు లాంటి ఆనందము కోసము నిత్య జీవాన్ని విడిచిపెట్టుకొని సాతాను మార్గమును నడుస్తూ మనంతటా మనమే దేవుడి యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా ఉన్నాం. యేసయ్యేమో నా యొద్దకు రండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానంటా ఉన్నాడు. సాతానేమో మీరు నా యొద్దకు రండి, నేను మీకు సంతోషాన్ని ఇస్తానంటా ఉంది. అది ఎలాంటి సంతోషం? శాశ్వతమైనదంటే కానే కాదు, స్వల్పమైన సంతోషం. స్వల్పమైన సంతోషం కోసం ఈరోజు చాలామంది వేగిర పడతా ఉన్నారు, పరుగులు తీస్తూ ఉన్నారు. యేసయ్యేమో శాశ్వతమైన సంతోషాన్ని నేను ఇస్తానంటా ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది స్వల్పమైన సంతోషాల కోసం ఆరాటపడతా ఉన్నారు. ఒక అర్ధగంట సీరియల్ వస్తుంది, అవునండి, మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఆ అర్ధగంటలో ప్రార్థన పెడితే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? దేవుని మీద ఆసక్తి చూపేవారు ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మంది. 100లో 10 మంది కూడా ఉంటారో ఉండరో తెలియదేమో. ఎక్కువగా మనకి ఆనందాన్ని కలిగించే దానికోసం మనం ఇంట్రెస్ట్ చూపుతాం, కానీ
పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకునేటువంటి ఆ మార్గంలోనికి మనం ఇంట్రెస్ట్ చూపించలేకపోతూ ఉన్నాం. చాలామంది యేసయ్యను నమ్ముకొని బాగుపడిన వారు ఉన్నారు. చాలామంది యేసయ్యను సరైన విధంగా అనుసరించక దిగజారిపోయిన వారును ఉన్నారు. యేసయ్యను సరైన విధంగా అనుసరిస్తే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలోనే కాదు, మన ప్రాంతంలో కానీ మన మధ్య కానీ నివాసం చేస్తున్నటువంటి దేవుని బిడ్డలను మనం చూస్తూనే ఉన్నాం. వారి జీవితాలలో వారు దేవుని నమ్ముకున్నటువంటి దినాలలో వారి పరిస్థితులు ఎలాగున్నాయో, దేవుని నమ్మిన తర్వాత, దేవుని విశ్వసించిన తర్వాత వారి కుటుంబాలు ఎలాగున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒకనొక సమయాన చెడు వ్యసనముల బానిసలైనటువంటి బిడ్డలు, పాపం అనే బంధకాల్లో పట్టబడిన వారు, తన తోటి వారు కానీ తన కుటుంబ సభ్యులు కానీ చేతరించుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి యేసయ్య మార్గం నడుస్తున్నప్పుడు వారి పాత జీవితాన్ని, ఇప్పుడున్న జీవితాన్ని రెండు పక్కన పెట్టుకుంటే వారి పాత జీవితం కంటే యేసయ్యను నమ్ముకున్నటువంటి జీవితము ఎంతో ఎలాగుంటుందండి, సుందరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎందుకు బ్రతికవరు అన్నటువంటి వారు, నీ వల్ల మాకు మేలు కలుగుతుందయ్యా, నిన్ను చూస్తే మాకు సంతోషం వేస్తుంది అనేటువంటి పరిస్థితుల్లోనికి వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తూ ఉంది ఆ పరిస్థితి అంటే, వీరు సరియైన మార్గంలో నడిపించబడతా ఉన్నారు. సాతాను మార్గం నుంచి వీరు సరియైన మార్గం అంటే యేసయ్య మార్గం నడిపించబడ్డారు కాబట్టి వీరు ఆశీర్వదించబడతా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే శాంసోన్. మీ అందరికీ తెలిసినటువంటి మాటలే. శాంసోన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరండి? బలాఢ్యుడు. ఈయన దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆ ప్రజలను, యేసయ్య దేవుని నమ్మినటువంటి ప్రజలను సంరక్షించడానికే, కాపాడడానికై శాంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. శాంసోన్ చిన్ననాటి నుండి నాజీరీ చేయబడినటువంటి వ్యక్తి. ఈ శాంసోన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత శాంసోను దేవుని ప్రజలను కాపాడేటువంటి పనిలో ఉండవలసినటువంటి స్థితి శాంసోన్. దేవుడు శాంసోన్కి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగం అనమాట. ఏం ఉద్యోగం అండి? శాంసోన్ని ప్రజలందరినీ కాపాడటమే. ప్రజల మీదకి ఎవరైనా, దేవుని ప్రజల మీదకి ఎవరైనా వస్తే వారిని శత్రువుల బారి నుండి తప్పించాల. అంత బలాన్ని శాంసోనికి దేవుడు ఇచ్చాడు. ఎంత బలం అంటే, ఒకనొక దినాన 1000 మంది అంటే వచ్చారంట. పచ్చి దవడ ఎముకలతో ఒక్కడే వారందరినీ సంహరించాడు. వారందరినీ పచ్చి గాడిద ఎముకతో వారందరిని ఏం చేశాడంటే సంహరించి ఇజ్రాయెల్ ప్రజలను కాపాడాడు. ఇలా అనేక మంది అనేక విధాలుగా దండెత్తి వచ్చారు. అయినా కానీ వారందరి నుండి ఈ శాంసోన్ కాపాడుతూ ఉన్నాడు. అయితే శాంసోను దేవుడిచ్చిన పనిని పక్కన పెట్టి ఇప్పుడు లోకం వైపు చూడసాగాడండి. దేవుని అడుగుజాడలో నడవాల్సినటువంటి వ్యక్తి, దేవుని మాట ప్రకారంగా జీవించాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోతున్నాడండి? లోకం వైపు చూస్తూ ఉన్నాడు. లోకంలోనికి చూస్తూ ఉంటే ఇప్పుడు లోకం ఎలా కనపడుతూ ఉందంటే, దెలీలా రూపంలో అందంగా కనపడుతూ ఉంది. ఎలా కనపడుతుందంటే, దెలీలా రూపంలో ఎలాగుందండి? అందంగా లోకం కనపడుతూ ఉంది. ఇప్పుడు ఆ దెలీలాను చూసుకుంటూ, లోకాన్ని చూసుకుంటూ ఇప్పుడు శాంసోను దేవుణ్ణి విడిచిపెట్టాడు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టాడు. దేవుని మాటను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎక్కడికి పోతా ఉన్నాడండి? లోకంలో ఆనందాన్ని కలిగించేటువంటి ఆ పాపం వైపు, ఆ దెలీలా వైపు ఇతని అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల మధ్య నివాసం చేయాల్సినటువంటి వ్యక్తి ఆ ఫిలిస్తీన్ల దేశంలో దేవునికి అసహ్యమైనటువంటి ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తి తన ఆనందం కోసం, సుఖము కోసం వేరే వ్యక్తి దగ్గర జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను కాపాడమని దేవుడు ఆజ్ఞాపిస్తే తన శరీర సుఖము కోసం అతడు వేరే దేశంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఏమైపోయిందండి? చివరికి ఏమైపోయిందంటే శాంసోను పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి మాటలే. శాంసోను పరిస్థితి ఏమైపోయిందంటే చివరికి మరణము అతనికి సంభవించింది. తన యొక్క 2 కళ్ళు పీకేశారు. తను ఏదైతే చూసి సంతోషంగా ఉందో, ఆనందంగా ఉందో అనుకున్నాడో, ఆ చూపు ద్వారా ఆ 2 కంటిని వాళ్ళు పీకేశారు ఫిలిస్తీన్లు. దేవుని ప్రజలను కాపాడుతూ ఉన్నట్లయితే, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే శాంసోన్ జీవితం వేరేలాగా ఉండేదేమో. శాంసోన్ యొక్క పరిస్థితి వేరేలాగా ఉండేదేమో.
ఎప్పుడైతే దేవుని మాటను త్రోసివేసి లోకం వైపు చూస్తా నడిచాడో ఆ సమయాన శాంసోను తనకున్నదంతయు కోల్పోయాడు. కోల్పోయాడా లేదండి? కోల్పోయాడు. అదే దేవుని మార్గంలో నడిచినట్లయితే, దేవుని మాట అనుసారంగా జీవించినట్లయితే దేవుడు తన ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడేమో. ఈ రోజుల్లో చాలా మందిని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. నా మార్గంలో నడవండి, నా సన్నిధికి రండి, నా సన్నిధిలో ఉజ్జీవం ఉంది, జీవం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, నాలో రక్షణ ఉందని చెప్పేసి దేవుడు ప్రకటన చేస్తూ ఉండగా మనమందరం ఏం చేస్తూ ఉన్నారు? చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆ మాటను త్రోసివేసి తన కంటికి ఆనందాన్ని ఇచ్చేటువంటి దానికోసం పరిగెడతా ఉన్నారు. అలా పరుగులు తీయటం వల్ల వారి యొక్క జీవితము మధ్యలోనే దిగజారిపోయిన స్థితిలో ఉంది. కానీ ఆశీర్వదించబడేటువంటి స్థితి వారిలో లేకుండా పోతా ఉంది. దేవుని నమ్ముకున్న బిడ్డలు, సరైన మార్గం నడిచేటువంటి బిడ్డలు ఆశీర్వదించబడతానే ఉన్నారు, దీవించబడతానే ఉన్నారు. కానీ దేవుని నమ్మినా విశ్వసించినా కానీ చాలామంది జీవితాలు ఆశీర్వాదం కోల్పోవడానికి కారణం ఏంటంటే వారు సరి అయిన విధంగా దేవుని అనుసరించట్లేదేమో. అటువంటి స్థితిలో మన ప్రాంతంలో ఎవరైనా ఉంటే, మైక్ శబ్దం ద్వారా వింటున్న ఎవరైనా ఉంటే, ఇదినా మీకు ఆలోచన సరళిని మార్చుకోండి. మన ఆలోచన సరళిని మనం మార్చుకున్నట్లయితే మనము ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తూ ఉంటే, చెడుగా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తారండి? అయ్యా నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నీ ప్రవర్తన మార్చుకో, అప్పుడు సమాజంలో ఒక మంచి పేరు ఉంటుందని చెబుతాం కదా. అలాగని మనము కూడా నిత్య జీవానికి వారసత్వం పొందుకోవాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే మనం ఈ లోక పాపాన్ని విడిచిపెట్టి దేవుని నమ్ముకోవాలా, దేవుని విశ్వసించాలి, ఆయనలో రక్షణ పొందుకోవాలా. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. ప్రతి ఆదివారము, ప్రతి దినము మైకుల ద్వారాను, ఫోన్ల ద్వారాను, టీవీల ద్వారాను మనం వింటూనే ఉన్నాం. అయినా కానీ మన జీవితంలో ఇంకా ఎందుకు దేవుని విశ్వసించలేకపోతా ఉన్నామంటే చిన్న చిన్న వాటిని సంతోషంగా అదే సంతోషపడుతూ ఉంది. ఆ చిన్న చిన్న వాటి కోసం మనం పరుగులెడుతూ ఉన్నాము. కానీ అది ఎంత సమయం అంటే ఒక అర్ధగంట. మీరు సీరియల్ చూస్తే ఒక అర్ధగంట ఆనందపడతారేమో, మూవీకి వెళ్తే ఒక 3 hours ఆనందపడతారేమో, లేకపోతే వేరే వేరే చోటకు వెళ్తే మీరు 1 గంట 2 గంటలు లేదా ఒక రోజు ఆనందంగా ఉంటారేమో. కానీ యేసయ్య సన్నిధికి వస్తే యేసయ్య మీ జీవితాల్ని ఆనందంగా మారుస్తాడు, మీ బ్రతుకులను సంతోషంగా మారుస్తాడు, మీకు నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గెహజీ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, పరిచారకుడు ఉన్నాడు. ఏలియా శిష్యుడు అనేటువంటి ఎలీషా, ఏలియాని దేవుడు ఏర్పాటు చేసుకుని తన ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా తన ప్రజలను సంరక్షిస్తా, తన ప్రజలకు ఏదైతే అవసరమో దేవుని దగ్గర మొరపెడుతూ, దేవుని దగ్గర నుంచి విన్నపము తీసుకుంటూ, ప్రజల పక్షాన ఉండి ఏలియా ప్రజల పక్షాన ఉండి దేవునికి మొరపెడితే ఆ ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా ఏలియా ఉన్నాడు. ఏలియా కాలం ముగిసిన తర్వాత ఏలియా ఆ పరలోక రాజ్యానికి దేవుని యొద్దకు ఆరోహణమై వెళ్తా ఉన్నప్పుడు ఏలియా అభిషేకించాడు దైవజనుడిగా. ఏలియా ఏ విధంగా అయితే చేశాడో అదే విధంగా ఎలీషా కూడా తనకున్నదంతా విడిచిపెట్టి దేవుని కోసం సమర్పించుకొని, ఏలియాలాగా ఎలీషా కూడా ప్రజలకు తీర్పు తీరుస్తూ, న్యాయాధిపతిగా, ప్రవక్తగా ఉంటూ ప్రజలకు ఏదైతే అవసరం ప్రతి అవసరం తీరుస్తూ వస్తూ ఉన్నాడు. ఎలీషా కాలం ముగిసే సమయానికి ఎలీషాకి గెహాజీ అనే సేవకుడు యాడ్ అయ్యాడు. ఇప్పుడు ఏలియా నడిచినట్లుగా ఎలీషా నడిచాడు, ఎలీషా నడిచినట్లు గెహాజీ కూడా నడవాల. కానీ గెహాజీ ఏం చేశాడంటే, నయమ్ అనేటువంటి ఒక కుష్ఠరోగి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, తన కుష్ఠరోగం బాగుపడినప్పుడు ఆ నయమ్ అనేటువంటి వ్యక్తి వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చాడు. తన కుష్ఠరోగం బాగుపడిన తర్వాత కొన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చాడు. కొంత ధనము, బంగారము, వెండి, దుస్తులు తీసుకొని వచ్చాడు. అది ఎలీషా దృష్టిలో అపవిత్రమైనది, అది ఎలీషా దృష్టిలో అది అసహ్యమైనది. ఆ గిఫ్ట్లన్నీ నయమాను బాగుపడిన తర్వాత తనకిస్తే ఆ ఎలీషా ఆ గిఫ్ట్లని త్రోసివేసేటది దేవునికి ఇష్టము లేనిది, ఇది నాకు వద్దు అని చెప్పినప్పుడు ఆయన ఆ గిఫ్ట్లు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ గిఫ్ట్లను చూసి ఇష్టపడ్డాడు గెహాజీ. ఆ గిఫ్ట్లను చూసి ఇది చాలా నా దగ్గర ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ అది అసహ్యమైనది, దేవునికి నచ్చినటువంటి ప్రాంతం నుండి వచ్చినది. కానీ
గెహాజీ ఏం చేశాడంటే తన దైవజనుడి మాటను పక్కన పెట్టేసి వాటిని తీసుకొని ఇంటిలో దాచిపెట్టుకున్నాడు. వాటిని తీసుకురాగానే ఆ విషయం ఎవరికి బయలుపరచబడిందండి? దైవజనుడికి బయలుపరచబడి, నువ్వు చేసింది ఏంటి గెహాజీ అని అడిగినప్పుడు తను నేనేమి చేయలేదని అబద్ధం ఆడాడు. కానీ తర్వాత ఎలీషా మాట్లాడినప్పుడు ఆ నిజాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా? నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్టును నువ్వు అనుభవిస్తే, నీ తరతరాలు అనుభవిస్తే అని అనగానే ఆ కుష్ఠరోగం ఎవరికి వచ్చేసిందండి? గెహాజీకి వచ్చేసింది. ఈ యొక్క చెప్పబడిన మాటలను మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనకి ఇష్టం లేనివి, అంటే మన జీవితానికి సరిపడనవి, మన ఆత్మీయ జీవితానికి సరిపడనవి, మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏదైతే అడ్డంగా ఉంటుందో, మనం నిత్య జీవం పొందుకోవడానికి ఏదైతే మనకి సహకరించవో అటువంటి వాటిని దైవజనుల ద్వారా, స్వార్థికుల ద్వారా మనకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాటలను మనము తీసుకోవాలా, ఆ మాట ప్రకారంగా మనము జీవించాలా. గెహాజీ ఎలీషా మాట వినినట్లయితే ఒక మంచి జీవితాన్ని అతడు అనుభవించేవాడేమో. ఏలియాని మనం చూసినట్లయితే ఏలియా దేవుడు చెప్పినట్లుగా నడిచాడు. ఏలియా చెప్పినట్లుగా ఎలీషా నడిచాడు. కానీ ఎలీషా చెప్పినట్లు గెహాజీ నడవలేకపోయాడు. ఒక దైవజనుడు చెప్పిన మాటను వినలేకపోయాడు గెహాజీ. తను సర్వము కోల్పోయాడు. కానీ మన జీవితంలో అయితే అలా కాదండి. నేను ఈరోజు పొద్దున్న 8:30కి వెళ్ళా విజయవాడ. మళ్ళీ ఇక్కడ మీకోసం అని చెప్పేసి అక్కడ 5:30కి బయలుదేరి 7:30కి ఇక్కడ ఉన్నాను అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం ఆశీర్వదించబడాలని, మనము పరలోక రాజ్యంలోకి చేర్చబడాలని యేసయ్య దైవజనుల ద్వారా, సువార్థికుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆ మాట ప్రకారంగా జీవించినట్లయితే యేసయ్య మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును చూచినట్లయితే దేవుని మాట విన్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహామును దీవించాడు దేవుడు. అబ్రహాముతో పాటు తన కుమారులు, తన సంతానం అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. కానీ శాంసోను దేవుని మాట వినలేదు, సర్వస్వము కోల్పోయాడు. గెహాజీ దేవుని యొక్క సేవకుల మాట వినలేదు, సర్వస్వము కోల్పోయాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, మనం ఏదైతే సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటామో అది మనల్ని చాలా దూరం తీసుకొని పోతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. చాలు. చూడండి, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. లోకంలో మనకు ఆనందము లేదు, లోకంలో మనకు సంతోషము లేదండి. మనకి ఎక్కడ సంతోషం అంటే దేవుని సన్నిధిలోనే సంతోషం. మనకి ఎక్కడ ఆనందం అంటే దేవుని యొక్క మందిరములోనే, ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం అంట. ఆయన కుడి చేతులంట నిత్యము సుఖములు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిత్యమైనటువంటి ఆనందం కోసం వేగిరపడదామా? స్వల్పమైన ఆనందం కోసం వేగిరపడదామా? చెప్పండి, దేనికోసం వేగిరపడతాం? నిత్యమైన సంతోషము కోసం మనం వేగిరపడే వారిగా ఉండాలా. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం.
ఇక్కడ మనము దావీదు రాజును గమనిస్తూ ఉన్నాం. ఎవరండి? దావీదు. చూడండి, మనకి సంతోషాన్ని ఇచ్చేటండి మనం ఏం చేస్తారంటే చాలామంది దానికోసం వేగిరి పడుతూ ఉంటారు, దేవుని విడిచిపెట్టి. ఇక్కడ దావీదుని మనం చూసినట్లయితే దావీదు ఒక మహారాజు. అవునండి. దావీదు ఎలాంటివాడండి? తను ఒక చిన్న రాయితో గొల్యాతును చూచి దేశమంతా భయపడిపోతూ ఉంటే దేవుని మీద విశ్వాసం కలిగిన వాడై చిన్న రాయితో గొల్యాతుని చంపేశాడు. అవునండి. హల్లెలూయా చేద్దామా. చిన్న రాయితో గొల్యాతుని చంపాడు. తన అడవిలో తన మందను మేపుతూ ఉన్నప్పుడు సింహాలు వస్తే చీల్చివేశాడు, పులిలో ఎలుగుబంట్లు వస్తే చంపేశాడు. అంత బలాఢ్యుడు. ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, వాటన్నిటిని దేవుడు సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా యుద్ధం వచ్చింది, వెళ్ళానా వద్దా, నాకు పలానా సమస్య వచ్చింది, ఆ సమస్య తీరిద్దా లేదా అని దేవుని దగ్గర విచారణ చేసి మాత్రమే, దేవుని దగ్గర సెలవు తీసుకున్నప్పుడు మాత్రమే అతడు అడుగు బయటికి వేసేవాడు. దేవుని యొక్క సెలవు లేనిదే తను ఏ పని చేయడు. అటువంటి వ్యక్తి దావీదు. ఈ దావీదు ఆ విధంగా దేవుని అనుసరిస్తూ నడుస్తున్నటువంటి సమయంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఆ యుద్ధంలో ఉన్నారు. ఇతను దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నాడు, పాటలు రాస్తూ ఉన్నాడు, యుద్ధంలో విజయాన్ని ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ప్రొద్దుగుంకు సమయానంట ఇతడు ఏం చేశాడంటే, ప్రార్థించవలసినటువంటి సమయంలో దేవుని యొక్క పాటలు రాయవలసిన పరిస్థితిలో మిద్ది మేకెక్కి తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు చూడరానటువంటి ఒక దృశ్యాన్ని చూశాడు. ఆమెను మోహించి ఆమెను తన యొక్క రాజ్యముకు తీసుకొచ్చి ఆమెతో పాపము చేశాడు. అంతటితో అయిపోయింది. తను ఆనందపడ్డాడు, ఆమెను పంపించి వేశాడు. చూడండి, నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోండి. దేవుని అడుగుజాడలు నడిచినటువంటి దావీదు ఆనందం కోసం, తన కలిసి సుఖము కోసము ఒక స్త్రీని తన రాజ్యంకు తెచ్చుకొని వ్యభిచారము చేశాడు, పాపము చేశాడు. ఆయన అనుకున్నాడు కదా, ఎవరు చూడలేదులే, ఇంక అయిపోయిందిలే ఇంతటితో అనుకొని ఆయన తన పని తను చేసుకుంటా ఉన్నాడు. ఆయన అనుకున్నాడు ఇంక అయిపోయింది, ఇంకేముందిలే అనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతిని అయి, నేను గర్భవతిని అయితే నేను దావీదుకి వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను తన యొద్దకు పంపమని దూత యొద్ద యోవాబుకు ఆజ్ఞ ఇచ్చెను. ఇంకా ఆయన అనుకున్నాడు కదా, ఇంకేముందులే అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె మళ్ళా కబురు పంపుతుంది. ఏమని తెలుసా? నేను గర్భవతిని అయ్యాను అని. నేను గర్భవతిని అయ్యానని చెప్పి మళ్ళీ కబురు పంపుతా ఉంది. పాపము మనం అనుకున్నట్లుగా అది కొద్ది సమయమే ఉండదండి. పాపము మనం అనుకున్న దానికంటే ఎక్కువ దూరము తీసుకొని పోతూ ఉంటుంది. మనం చేసేటువంటి తప్పిదాలు, మనం చేసేటువంటి అవిధేయతలు మనల్ని చాలా దూరం తీసుకొని పోతూ ఉంటాయి. అది ఒక రోజుకో 2 రోజులకో సంబంధించినది కాదు. అందుకనే పాపానికి దూరంగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మార్గంలో నడవమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను క్లుప్తంగా చెప్పుకుంటూ పోతాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. చాలామంది యవ్వన బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. వారు సక్రంగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవలసినటువంటి బిడ్డలు, అరే చిన్న సిగరెట్గా తాగురా, చిన్న బీరేగా తాగురా అని అలవాటు చేస్తారు. వాడు ఏం చేస్తాడండి, ఒక సిగరెట్తో పోయి రోజుకి 10 అవుతాయి, రోజుకు 1 పెట్టి, 2 పెట్లు, 3 పెట్లు. తర్వాత ఒకరోజు అంటాడు, ఒకరోజు ఒక వారం అంటాడు, తర్వాత 2 రోజులు, 3 రోజులు, అట్లా వారం అంతయు డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఈ రోజులు ఎంతమంది బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. వారు 30, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి బిడ్డలు 20 సంవత్సరాలకే, 30 సంవత్సరాలకే మరణిస్తూ ఉన్నారు. లివర్స్ ఫెయిల్ అయిపోయి, ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయి. వారు ఏమనుకున్నారు, ఏముందలే ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఇంకేం ఉండదులే అనుకుంటారు. దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. అది వారిని విడిచిపెట్టదు. వారు పతనమయ్యేంత వరకు అది వారిని విడిచిపెట్టదు. దావీదు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే, దేవుని సన్నిధిలో ఉండవలసిన దావీదు తన ఆనందం కోసం ఒక చిన్న తప్పు చేశాడంట. ఆ తప్పు వల్ల అతడు దాన్ని పోగొట్టుకోలేని పరిస్థితుల్లోనికి, దాని నుండి విడుదల పొందుకున లేనటువంటి పరిస్థితుల్లోనికి తను వచ్చేసాడు.
ఇప్పుడు ఆ యొక్క పాపము తను అనుకున్న దానికంటే ఎక్కువ కాలము తనతో ఉండేటట్లుగా మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా దావీదు? తన భర్త అయినట్టు ఉరియన్ని ఆ యుద్ధంలో ముందు పెట్టి చనిపోయే విధంగా చేశాడు. ఒక తప్పు మీద ఇంకొక తప్పు. ఏంటండి? ఆమెతో పాపం చేయటమే తప్పు అనుకుంటే ఇప్పుడు ఏం చేశాడండి? మరలా తన యొక్క భర్తను చంపించాడు. చంపించింది కాక మరలా ఆమెని తన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. పాపము మనం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు మనతో ఉంటుంది. ఆ పాపము ఎక్కువ కాలం మనల్ని చాలా దూరం తీసుకొని పోతుంది. అంతే కదండి, ఆ పాపం వలన మన యొక్క జీవితం ఏమైపోతుందంటే ఎక్కువగా వెల చెల్లించే విధంగా చేస్తుంది. అంటే దావీదు జీవితంలో ఏమైపోయింది తెలుసా? ఇప్పుడు దావీదు ఏమైపోయాడండి? ఒక వ్యభిచారి అయ్యాడు. దావీదు ఏమైపోయాడండి? ఇప్పుడు నరహంతకుడయ్యాడు. దావీదు ఇంకేమయ్యాడు తెలుసా? దేవుని దృష్టిలో ఏమయ్యాడండి? ఒక పాపాత్ముడు అయిపోయాడు. దావీదు అనుకున్నాడు కదా, ఏముందని అనుకున్నాడు, కానీ ఆ పాపము తను పట్టి పీడించిందండి. దానివల్ల తనకు పుట్టినటువంటి బిడ్డ చనిపోయాడు. దాని ద్వారా తన యొక్క రాజ్యంలో ఎన్నో అవమానాలు కలిగినాయి. ఒకనప్పుడు పొగిడినటువంటి ప్రజలు ఇప్పుడు దావీదుని ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. దావీదుని పొగిడినటువంటి వారే ఇప్పుడు అవహేళనగా మాట్లాడుతున్నారు. మంచోడు అని పిలిచినటువంటి ప్రజలే దావీదు పాపాత్ముడు అని పిలుస్తూ ఉన్నారు. అటువంటి స్థితి దావీదుకి ఎందుకు వచ్చిందంటే దేవుని మార్గంలో ఉండవలసినటువంటి దావీదు సాతాను మార్గంలోనికి వెళ్ళిపోయాడు. అబద్ధానికి జనకుడగు సాతాను మార్గంలోనికి వెళ్ళిపోయాడు. అందుకనే దావీదు ఒక మచ్చ ఏర్పడింది. దావీదుకి ఏమొచ్చిందండి? ఇప్పుడు ఒక మచ్చ. మంచి పనులు 100 చేయండి, ఎవరు పొగడరు, గుర్తుంచుకోరు. చెడు పని చిన్నది చాలు. ఏంటండి? చిన్నది చాలు. ఇంత ముఖం ఉంది కదా, ఇంత ముఖంలో చిన్న పుట్టుమచ్చ ఉంటే జనం అందరూ ఏం చేస్తారండి? ఆ పుట్టుమచ్చనే చూస్తారు. ముఖాన్ని మొత్తం చెడు, రే ఇంకేంద్ర ఇక్కడ పుట్టుమచ్చ, ఈ అబ్బాయి కేంద్ర ఇక్కడ మచ్చ ఉంది అని ఆ మచ్చనే చూస్తారు, కానీ ఆ ముఖాన్ని చూస్తారండి? చూడరు. ప్రజలందరూ అంతే. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేయి, నువ్వు ఎన్ని మంచి పనులు చేయి, కానీ నువ్వు చేసినటువంటి చిన్నది ఉంటుంది చూసావు పాపం, అది నీ వెనకాల బోరలతో మోగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు పిలుచుకున్నాడు. దేవుడికి మనకి నిత్య జీవం ఇవ్వటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనమేం చేయాలంటే దేవుని మార్గములో నడవాల. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము అబ్రహాముకు లాగా దావీదు తర్వాత తన తప్పును తాను తెలుసుకున్నాడు. యెషయా ప్రవక్త వచ్చి దావీదు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు యెషయా దావీదు తన యొక్క తప్పును తాను తెలుసుకొని మరలా దేవుని సన్నిధిలోకి వచ్చాడు. దేవునికి మొరపెడతాం స్టార్ట్ చేశాడు. అప్పుడు దావీదుని దేవుడు క్షమించి మరలా తన బిడ్డగా చేర్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది, అయ్యో నేను పాపం చేశానే, నేను తప్పు చేశానే, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను ఆదరిస్తాడా అని అనుకోవచ్చు. చాలామంది వారి జీవితాల్లో ఏం ఆలోచిస్తారంటే, నేను దేవునికి ఆయాసకరమైన మార్గం నడిచాను, దేవునికి అసహ్యమైనటువంటి పనిని చేశాను, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయడేమో అని చాలామంది దేవునికి దూరంగా ఉంటారు. అవసరం లేదండి. దేవుడు నువ్వు చేసినటువంటి పనిని, నువ్వు చేసినటువంటి తప్పును ఆయన సన్నిధిలో చేరి, ప్రభువా నేను పాపం చేశానయ్యా అని నువ్వు ఒక మాట అడిగితే చాలు, దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. శాంసోను అడగల, ఎప్పుడు చనిపోయే స్థితిలో అడిగాడు. అప్పుడు మరలా దేవుని ఆత్మ శాంసోను మీదకి రాగానే అనేక మందిని సంహరించే శక్తిని ఇచ్చాడు. గెహజీ అయితే ఆ భాగ్యాన్ని పొందుకోలేవు. ఎందుకంటే తన తప్పును తాను ఒప్పుకోకుండా కప్పుకున్నాడు. గెహజీ తన జీవితాన్ని కోల్పోయాడు. దావీదు తన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన రాజ్యాన్ని ఆయనకి దేవుడు స్థిరపరిచాడు. మన జీవితంలో కూడా మనము పాపానికి దూరంగాను దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఆ నిత్య జీవానికి వారసత్వాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ వాక్యము మనందరి హృదయాల్లో దేవుడు ఫలభరితంగా ఉంచును గాక.
ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం హల్లెలూయా. మరి అది నిద్రపోతున్నావా? దేవుని